ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు బైబిల్లో దేవుడు ఒకసారి ఎవరైతే నన్ను గణపరుస్తారో నేను వారిని గణపరుస్తాను అని చెప్పారు. ఈరోజు జ్ఞాపకం చేసుకో, నీవు దేవుణ్ణి గణపరిచినట్లా దేవుడు ఖచ్చితంగా నేను గణపరుస్తాడు. ఇట్స్ నాట్ ఎ కండిషనల్ స్టేట్మెంట్. ఇది కండిషనల్ స్టేట్మెంట్ కాదు, కానీ ఇట్స్ ఎ చాయిస్. నువ్వు దేవుని కనపరిచిన ఎడలా దేవుడు నిన్ను కనపరుస్తాడు అనేది చాయిస్. అయితే మీకు ఒక ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది. ఏదైతే యోసేపు చెరసాల్లో ఉన్నాడో, చెరసాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి దూషించలేదు, కానీ ఆ సమయంలో కూడా దేవుణ్ణి కనపరిచాడు కనుక చెరసాల నుంచి విడిపించే దేవుడు అదే చెరసాలు ఉన్న రాజ్యములో అధికార స్థితిలో పెట్టాడని జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ఏదైతే చెరసాల 4 గోడల మధ్యలో ఏదైతే యోసేపు దేవుణ్ణి కనపరిచాడో, బహిరంగంగా దేవుడు యోసేపుని కనపరిచిన విధంగా ఈరోజు దేవుడు నువ్వు కనపరిచినట్లా దేవుడు నేను కనపరిస్తాడు. ఆ కనపరిచే విధానం బహిరంగంగా దేవుడు నేను నిలబెట్టుకుంటాడు. జ్ఞాపకం చేసుకో. ఈరోజు చాలా మంది హ్యూమన్ ప్రైజెస్ కి ఇష్టపడుతూ ఉంటారు, అంటే పొగడతలకి ఇష్టపడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకో, హ్యూమన్ ప్రైజెస్ అనేది టెంపరీ అండి. మానవులు నిన్ను టెంపరీగా ప్రైజ్ చేస్తారు, కానీ దేవుడు నిన్ను గనపరచాలి అంటే ఆయన శాశ్వతంగా నిన్ను గనపరుస్తాడు. కనుక ఈరోజు దేవుడిని గనపరచు, దేవుడు నిన్ను గనపరుచుగా.